హాయ్ హలో వెల్కమ్. మేము ఇప్పుడు తెలంగాణలో ఖైదరాబాద్ గ్రామంలో ఉన్నాము. ఒక రైతు 5 ఎకరాల మొక్కజొన్న పంటలో నష్టంలో ఉన్నాడు. రాత్రిపూట పందులు వచ్చి మొత్తం కొరికేస్తున్నాయి. అందుకోసం రైతు తన సతీమణి యాదమ్మతో కలిసి ఈరోజు మేము చేనులోకి వచ్చాము. వారి పంటను పందులు మొత్తం కొరికివేయడంతో ఎక్కిలు పట్టినట్టు ఏడుస్తుంది. ఆమె గుండె బండరాయి చేసుకుంది, నడవలేక సొమ్మసిల్లిపోతుంది. ఇక చూడండి, పంటను చూసి లబ్బో లిబ్బోమని మొత్తుకుంటుంది. ఇగో ఈ పంటను చూసి వేసిన పంట మొత్తం వ్యర్థమవుతుంది అని దయచేసి ప్రభుత్వం వారు రైతులకు ఆదుకోండి. రైతన్నలు బాగుండాలని వారికి కావాల్సింది సహాయం చేయండి. పంట నష్టంలో ఎన్నిసార్లు మోసపోయినా నష్టపోయినా పంట పండించడం మాత్రం మానివేయడం లేదు. పరిశ్రమలలో లాభం రాకపోతే పరిశ్రమలు మూతపడతాయి, కానీ రైతన్నలు ఇగో చూడండి మొత్తం పంట నాశనం. ఇగో ఈ వీడియోలో కనిపిస్తున్నది మొక్కజొన్న. రాత్రిపూట పందులు వచ్చి ఎంత కావలి ఉన్నా ఈ విధంగా కొరికేసిపోవడం జరిగింది. చాలా వరకు మొత్తం ఇట్లా కొరికి పడేసి వెళ్ళిపోయినాయి. ఇదంతా ఇప్పుడు పంట పండించేటప్పుడు పందులతోటి ఇట్లా లాస్ అవుతారు రైతులు. పంట పండించినాక అప్పుడు మళ్ళీ సరి అయిన ధర రాక అప్పుడు లాస్ అవుతారు. ఏదో భూమి ఉన్నది కాబట్టి పంట పండిస్తారు భూమి మీద ప్రేమతోటి. కానీ రైతును గుర్తించండి. రైతన్నకు సరి అయిన గిట్టుబాటు ధర ప్రభుత్వం నాయకులు కల్పించాలి. ఒక కంపెనీ స్థాపించిన వ్యక్తి లాస్లో వెళ్తే సరి అయిన లాభాలు రాలేవని కంపెనీ మూసేస్తాడు. కానీ రైతన్న లాస్ వచ్చినా లాభం వచ్చినా మళ్ళీ తిరిగి కాలం వచ్చినప్పుడు మళ్ళీ పంట పండిస్తాడు, మానేయడు. లాస్ వచ్చింది కదా అని ఈ సంవత్సరం నష్టపోయినా అని పంట పండించడం మానేయడు. దయచేసి రైతును గుర్తించండి. పొద్దున్న నుంచి పొలంలో పనిచేస్తున్న రైతన్న భార్య, రైతన్న పంట నష్టపరిహారం చూడండి. రాత్రిపూట పందులు ఏ విధంగా ధ్వంసం చేస్తున్నాయో. ఇగ్గో ఇంత నష్టం చేసినా ఇందులో ఏమి పెట్టిన పెట్టుబడి కూడా రాదు. మొత్తం రాత్రిపూట పందులు, అడవి పందులు వచ్చి కొరికేస్తున్నాయి. ఇదంతా ఇగో మొత్తం కొరికేస్తున్నాయి. ఇగో రాత్రిపూట మొత్తం వచ్చేసి చుట్టుపక్కల మొత్తం వైర్లు బీరు ఎంత రక్షణ కట్టినా రాకుండా తెంపేసుకొని వస్తున్నాయి. ఇగో ఇదంతా సర్వనాశనం చేసినాయి. ఇగో 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 ఎంత కొరికి పడేసినాయి పందులు. ప్రతిరోజు ప్రతి రాత్రి ఇదే విధంగా ఇగో ఎంత నాశనం చేసినా చూడు, మొత్తం కొరికి పడేసినాయి. దయచేసి ప్రభుత్వం రైతులకు ఈ ధరల విషయంలో కొంచెం ఆలోచించండి. సరైన ధర, గిట్టుబాటు ధర అందించండి. ఇగో మొత్తం ఎక్కడ చూసినా అవి కొరికి పడేసినాయి. ఇదంతా మొత్తం ఇగో 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 ఇదంతా మొత్తం కొరికి పడేసినాయి. ఇగో ఇగో కనిపిస్తుంది మొత్తం కింద నేలన పడిపోయినాయి. మొత్తం కొరికి పడేసినాయి పందులు. ఇగో మొత్తం మొత్తం ఇదంతా ఇగో
లబ్బో లిబ్బోమని ఏడవడం ఏం లేదు. మెదక్ జిల్లాలో రైతన్నల బాధ ఒకసారి గమనించండి. ఎంత కష్టపడి పంటలు పండిస్తున్నారు. పక్షులు, నెమళ్ళు, పందులు ఇవన్నీ మొత్తం ఇంతే ఇక మొత్తం కొరికి పడేస్తున్నాయి. ఇగో రైతు బాధ మీకు కనిపిస్తుంది. ప్రభుత్వం గుర్తించేంతవరకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రేవంత్ రెడ్డికి పంపించండి.